సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లైవ్ చూద్దాం. సొంత ఊరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్ లో చూస్తున్నాము. ఏ రకంగా అక్కడ ప్రజలందరూ కూడా ఆయనకు అభివాదం పలుకుతూ ఆయనకు పూలు ఇటు విలుజల్లుతూ కూడా ముందుకు సాగనింపుతున్నారు. ఇక సీఎం కూడా అందరికీ అభివాదం పలుకుతూ కూడా ముందుకు వెళ్తున్నారు. కొండారెడ్డిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన తన సొంత ఊరుకు పయనమయ్యారు. ఇవాళ్ల పొద్దున బాపు ఘాట్కు వెళ్లిన సీఎం అనంతరం కూడా తన సొంత ఊరుకు పయనమయ్యారు. ఇక ఇప్పుడు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు అభిమానులు కార్యకర్తల నడుమ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ముందుకు సాగుతోంది. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ్ల పొద్దునే ఇటు బాపు ఘాట్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం కూడా తన సొంతూరుకు పయనమయ్యారు. అయితే ఇప్పుడు సొంతూరులో పయనిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు ఆయన. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏ రకంగా సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి తన సొంతూరులో ఉన్న తన కార్యకర్తలు అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. అక్కడకు తరలి వచ్చిన ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్న విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. దసరా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి తన సొంతూరుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇక దసరా వేడుకల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు కొడంగల్ వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ బిజీగా కనిపిస్తోంది. ఇవాళ మార్నింగ్ అక్టోబర్ 2 కావడంతో గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కూడా ఆయన సొంతూరుకు పయనమయ్యారు. ఇక ఇప్పుడే సొంతూరుకు చేరుకున్నారు. అక్కడ మనం చూడొచ్చు జన సంద్రోహం మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ తన సొంతూరులో 8 గంటల వరకు ఉంటారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు తిరిగి కొడంగల్కు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్ లో చూస్తున్నాం. ఇవాళ దసరా సందర్భంగా అండ్ ఇటు గాంధీ జయంతి సందర్భంగా పొద్దున్న బాపు ఘాట్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం కూడా ఇటు దసరా సెలబ్రేషన్ కోసం తన సొంతూరుకు పయనమయ్యారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏ రకంగా అక్కడ కార్యకర్తలు అభిమానులు పూలు జల్లుతూ కూడా సీఎం కు ఆహ్వానం పలుకుతున్నారో విజువల్స్ లో మనం చూస్తున్నాము. అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 8 గంటల వరకు తన సొంతూరులోనే పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం 10 గంటలకు కొడంగల్కు వెళ్తారు. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దసరా వేడుకల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన. ఆ తర్వాత 10ంటికి ఆయన కొడంగల్కు చేరుకోబోతున్నారు. విజువల్లో చూస్తున్నాం. ఏ రకంగా అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు అభిమానులు సీఎంను చూడడానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఊరుకు వెళ్లడంతో సొంత ఊరులోని ప్రజలంతా కూడా అక్కడకు తరలి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి. దసరా పండుగ సందర్భంగా సీఎం తన సొంత ఊరుకు వెళ్లారు. అయితే ఇటు పండుగ టైంలో కూడా సీఎంను చూడడానికి కార్యకర్తలు అభిమానులంతా కూడా తరలి వచ్చారు ఆయనను చూడడానికి. మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్ లో ఏ రకంగా అక్కడ రోడ్ మీద మొత్తం కూడా మనకి కార్యకర్తలు కనిపిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అనంతరం 10ంటికి కొడంగల్కు వెళ్లబోతున్నారు. అయితే ఇప్పటికే ఇవాళ ఉదయం ఆయన బాపు ఘాట్కు వెళ్లారు. బాపు ఘాట్లో కార్యక్రమానికి హాజరైన అనంతరం కూడా సొంత ఊరుకు పయనమయ్యారు. సొంత ఊరులో ఆయన దసరా సంబరాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం కూడా 10 గంటలకు కొడంగల్కు చేరుకుంటారు.
చేరుకుంటారు. విజువల్స్ లో చూస్తున్నాం, అక్కడ భారీ జనసంద్రోహం కనిపిస్తోంది. ఇటు జనాలు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ అటు అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. దసరా పండుగను సైతం లెక్క చేయకుండా అక్కడ కార్యకర్తలు, అభిమానులు సీఎం ను చూడడానికి తరలి వచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా బిజీ స్కెడ్యూల్ ఉన్న ఇటు ఎర్లీ మార్నింగ్ బాపుఘాట్ కు వెళ్లిన అనంతరం కూడా దసరా సెలబ్రేషన్స్ కోసం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దసరా సంబరాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అనంతరం 10ంటికి ఆయన కొడంగల్కు చేరుకుంటారు. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాం ఏ రకంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తన కోసం వచ్చిన కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం తన సొంతూరుకు పయనమయ్యారు. అయితే పండుగ అయినా సరే అక్కడ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సీఎం ను చూడడానికి అక్కడ భారీ సంఖ్యలో తరలి వచ్చారు. విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీ ఆఫీస్ కు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంతూరు కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన ఇంటికి రీచ్ అయ్యే మార్గం మధ్యలో కూడా మొత్తం అక్కడ ప్రజలు, అభిమానులతో నిండిపోయి ఉంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడే ఆయన ఇంటికి వెళ్లారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నాము, అక్కడ పూజారులు ఆయనకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో ఆయన దసరా సంబరాల్లో పాల్గొంటారు. దసరా పూజల అనంతరం కూడా ఆయన ఇటు ప్రజలతో గడపబోతున్నారు. ప్రజలతో దసరా సంబరాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటల వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. అనంతరం ఆ తర్వాత ఆయన ఇటు తిరిగి కొడంగల్కు బయలుదేరుతారు. అయితే ఇవాళ పొద్దున్న నుండి మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డికి బిజీ స్కెడ్యూల్ కనిపిస్తోంది. సీఎం ఇవాళ మార్నింగ్ బాపుఘాట్ కు చేరుకున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా. అనంతరం కూడా ఆయన ఇటు దసరా సందర్భంగా తన సొంతూరుకు పయనమయ్యారు. కొండారెడ్డిపల్లిలో ఆయన పయనిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు తన ఇంటికి రీచ్ అయ్యే మార్గం మధ్యలో మొత్తం కూడా అక్కడ ప్రజలు, అభిమానులు అందరూ కూడా సీఎం ను చూడడానికి తరలి వచ్చారు. అయితే సీఎం వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ తన ఇంటి వరకు వెళ్లారు. ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా ఇంటి లోపలి విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రెసెంట్ గుడికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పూజారులు అర్చన అనంతరం కూడా హారతిస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో ఆయన ఇంటికి చేరుకోబోతున్నారు. అయితే ఇవాళ పొద్దున బాపుఘాట్ కు వెళ్లిన ఆయన అనంతరం కూడా తన సొంత ఊరికి పయనమయ్యారు కొండారెడ్డిపల్లికి. అనంతరం కొండారెడ్డిపల్లిలోని ఇటు ఒక టెంపుల్ కు హాజరయ్యారు. ఆయన గుడిలోని విజువల్స్ మనం చూస్తున్నాము. అర్చకులు అక్కడ ఆయనకు స్వాగతం పలికిన అనంతరం కూడా లోపల పూజ అనంతరం ఆయనకు శాలువా కప్పుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇటు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కూడా ఆయన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ 8 గంటల వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. అక్కడ ఆయన పలు దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 10ంటికి ఆయన కొడంగల్కు చేరుకుంటారు.
ప్రెసెంట్ విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు. అక్కడ కొండారెడ్డిపల్లిలో ఆయన గుడికు హాజరయ్యారు. ఇటు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో అంటే అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం కూడా ఆయన తిరిగి ఇంటికి బయలుదేరబోతున్నారు. ఆ తర్వాత ఇవాళ 8 వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే ఉండబోతున్నారు. కొండారెడ్డిపల్లిలో దసరా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన అనంతరం కూడా ఆయన ఇవాళ 10కి కొడంగల్ చేరుకోబోతున్నారు. ఇవాళ పొద్దున్న ఆయన బాబుఘాట్కు వెళ్లారు. బాబుఘాట్ నుండి ఇమీడియట్ గా ఆయన కొండారెడ్డిపల్లికి స్టార్ట్ అయ్యారు. కొండారెడ్డిపల్లిలో అటు గుడికి వెళ్తున్న మార్గం మధ్యలో మొత్తం కూడా కార్యకర్తలు ఇటు సీఎం ను చూడడానికి వచ్చిన అభిమానులతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఇక్కడ కార్యకర్తలు కూడా ఆయన మీద ఇటు పూలు జల్లుతూ కూడా ఆయనకు స్వాగతం పలికిన విజువల్స్ మనం ఇందాక చూసాం. అనంతరం కూడా ఆయన ఇటు గుడికి హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కూడా ఆయన ఇటు పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ పూజ అయిపోయిన అనంతరం కూడా ఆయన తిరిగి ఇటు దసరా సంబరాల్లో ప్రజలతో పాల్గొనబోతున్నారు. ఇవాళ 8 వరకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలోనే ఉంటారు. అనంతరం కూడా ఆయన తిరిగి 10కి కొడంగల్ వెళ్ళబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు దర్శనం అనంతరం కూడా బయటికి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అనంతరం కూడా ఆయన ఇవాళ దసరా సంబరాల్లో పాల్గొంటారు. ప్రజలతో ఆయన ఇవాళ ఇటు ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అనంతరం కూడా ఆయన ఇవాళ 10కి తిరిగి కొడంగల్ కు వెళ్ళబోతున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము. తన కోసం ఇటు పండగను సైతం లెక్క చేయకుండా వచ్చిన కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేసుకుంటూ కూడా ఆయన ముందుకు వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడే ఆయన గుడికు హాజరయ్యారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న అనంతరం కూడా ఆయన బయటకు వెళ్తున్న విజువల్ మనం చూస్తున్నాము. అనంతరం కూడా ఆయన స్కెడ్యూల్ ఇవాళ బిజీగా కనిపిస్తోంది. పలు దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇవాళ మొత్తం కూడా ఆయన ఇటు దసరా సెలబ్రేషన్స్ లో ఉంటారు. అనంతరం 10కి ఆయన ఇటు కొడంగల్కు వెళ్ళబోతున్నారు. అయితే ఇవాళ 8 వరకు ఆయన కొండారెడ్డిపల్లిలోనే పలు కార్యక్రమాల్లో హాజరవ్వబోతున్నారు. సొంత ఊరిలో సీఎం రేవంత్ రెడ్డి విజువల్స్ మనం చూస్తున్నాము. సొంత ఊరికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ దసరా పండుగ సందర్భంగా ఆయన పలు సంబరాల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆయన సొంత ఊరిలో ఉన్న ఒక గుడిలో ఇటు పూజకు హాజరయ్యారు. పూజ అనంతరం కూడా ఆయన తిరిగి ఇటు సంబరాల్లో పాల్గొనేందుకు బయటకు వెళ్తున్న విజువల్ మనం చూస్తున్నాము. అయితే ప్రెసెంట్ మనం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి విజువల్స్ కూడా డ్రోన్ షాట్ విజువల్స్ మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో ఆయన తన ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇంట్లో ఇటు దసరా సంబరాల్లో పాల్గొంటారు. అనంతరం కూడా ఇవాళ 8 వరకు ఆయనకు పలు స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆ స్కెడ్యూల్స్ లో కూడా ఆయన సంబరాల్లో ప్రజలతో కలిసి పాల్గొంటారు. మరికొద్ది సేపట్లో ఇటు గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి పండగను సైతం లెక్క చేయకుండా తన ఇంటి వద్ద కూడా కాపు కాసి చూస్తున్న ఇటు ఎంతో మంది అభిమానులు ఇక ప్రజలను మనం చూస్తున్నాము. అక్కడ సొంత ఊరుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత ఊరిలో ఉన్న తనకు తెలిసిన వాళ్ళంతా కూడా అక్కడకు హాజరయ్యారు. ఇక అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని చూడడానికి దసరా పండుగను సైతం లెక్క చేయకుండా అక్కడకు తరలి వచ్చారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమను అడిగి తెలుసుకుందాం. హేమ, చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ అసలు ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లికి బయలుదేరారు. అక్కడికి రీచ్ అయిపోయారు. ప్రస్తుతం అక్కడికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పూల జల్లు వర్షం కురిపిస్తూ ఉన్నారు. గజమాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వాగతం పలికారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి స్వగ్రామానికి వెళ్లారు. ఈ సంవత్సరం దసరా వేడుకలు కూడా అక్కడే జరుపుకోవాలని నిర్ణయించుకొని నేరుగా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఊరిలో పుట్టి అక్కడే పెరిగి ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారంటూ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ ఊరి జనంతో పాటు చుట్టుపక్కల ఉండేటటువంటి మిత్రులు బంధువులు అంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో దిగి ఊర్లోకి వెళ్తుంటే ఒక్కొక్కరు కూడా
ఇళ్ల మీద నుంచి అదేవిధంగా చుట్టుపక్కల వస్తున్న దారి పొడుగున కూడా పూల వర్షం కురిపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గజమాలతో స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అయితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి స్వగ్రామంలోనే ఉండనున్నారు. మొదటిగా సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. సాయంత్రం జమ్మి పూజ చేస్తారు. అనంతరం రాత్రి మొత్తం చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ బంధువులు మిత్రులు అందరితో కలిసి దసరా వేడుకలు జరుపుకుంటారు. ఇక రేపు కూడా అక్కడే ఉండి రేపు తిరిగి సొంత గ్రామం నుంచి హైదరాబాద్ కి రానున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మనం రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాము. అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారు, అనేక పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా చూసి కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డితో చక్కగా మాట్లాడుతూ వాళ్ళ చిన్నప్పుడు విషయాలను గుర్తు చేసుకుంటూ, అదే స్వగ్రామంలో పుట్టారు కాబట్టి అక్కడ చిన్నప్పుడు ఏ విధంగా ఉండేది, అక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా పెరిగారు, ఏ విధంగా చుట్టుపక్కల వారితో ఉండారు, ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డితో అయితే ప్రతి ఒక్కరు తమ ఆనందాలను, తన చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులే కానివ్వండి, లేదంటే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెప్తూ వాళ్ళ అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే సాదా సీదాగా ఒక సామాన్యుడు లాగా ప్రతి ఒక్కరితో కలిసి చక్కగా దసరా వేడుకలు అయితే ప్రస్తుతం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. 2 రోజులు కూడా అంటే ఈ రోజు రేపు కూడా అక్కడే ఉండనున్నారు కాబట్టి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ ఇళ్లలో దసరా పండుగ జరుపుకోవడం కంటే నేరుగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు అక్కడే దసరా వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ దసరా తమ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇన్నేళ్లలో దసరా కంటే ఈ ఏడాది అంటే తమ ఊరి బిడ్డ అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకొని రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం, అది కూడా తమ ఊరికి రావడం, అక్కడే వేడుకలు జరుపుకోవడం, ఇవన్నీ కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా మొత్తం దసరా పండుగ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లాకే స్టార్ట్ అయింది. అందరూ కూడా తమ ఇళ్లలో పండుగ చేసుకోకుండా నేరుగా రేవంత్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. అందరు కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రేపటి వరకు కూడా అందరూ అక్కడే ఉండనున్నారు. చక్కగా అందరితో కలిసి ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దసరా వేడుకలు జరుపుకోనున్నారు. అయితే హేమ తిరిగి ఆయన 10ంటికి ఇటు కొడంగల్కు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ సీఎం స్కెడ్యూల్ మార్నింగ్ నుండి బిజీగానే కనిపిస్తోంది. అయితే ప్రజలతో ఎటువంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉందనుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ ఇటువైపు ఏమైనా స్టేజెస్ అట్లా ఏమైనా అరేంజ్ చేశారా అక్కడ? ఎస్, ఈరోజు విజయదశమి పర్వదినాన ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లో ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి లంగర్ హౌస్ లో ఉన్నటువంటి బాపుఘాట్ కి వెళ్లారు. బాబుఘాట్ లో గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లో ఉన్నటువంటి బాబు ఘాట్ దగ్గర అటు గవర్నర్ తో కలిసి పుష్పాంజలి నిర్వహించారు అక్కడ గాంధీజీకి. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా అక్కడ జరిగినటువంటి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత ఇంటికి వెళ్లి ఇంటి నుంచి నేరుగా బేగంపట్ విమానాశ్రయం నుంచి ఇటు కొండారెడ్డిపల్లికి వెళ్లారు. ఇక ఈ రోజు అంతా కూడా నాగర్ కర్నూలులోని స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిలోనే ఉండనున్నారు. ఇక ఈ రోజు నైట్ అక్కడే జమ్మి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రాత్రి స్వగ్రామంలోనే బస చేసి రేపు ఉదయం కొడంగల్ వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ కి రానున్నారు. అయితే మొత్తం కూడా బిజీగా షెడ్యూల్ ఉంది. యాక్చువల్లీ 24 గంటలు కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు ఏం ప్రోగ్రామ్స్ ఆ రోజుకి లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక అంశం మీద ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ పెడుతూ ఉంటారు. లేదంటే ప్రస్తుతం స్థానిక ఎన్నికలే కానివ్వండి, నిన్న కూడా మనం చూసాం అటు జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికలకు సంబంధించి తన సొంత ఇంట్లో రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా బిజీగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కాస్త సమయాన్ని తీసుకొని నేరుగా తమ స్వగ్రామంకి వెళ్లి దసరా పండుగను పురస్కరించుకొని అక్కడే దసరా వేడుకల్లో పాల్గొనాలి అంటూ కూడా ప్రస్తుతం ఆయన నిర్ణయించుకోవడం మొత్తం స్వగ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక
రేపు ఉదయం 10 గంటలకు కొడంగల్ వెళ్ళనున్నారు. అక్కడ కూడా కాసేపు ఉండి అనంతరం నేరుగా హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అటు ఇప్పటికే ఈ రోజు 2వ తారీఖు, రేపు 3, 4వ తారీఖు గాంధీ భవన్ లో అటు ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మరొక వైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు. వీటన్నిటిని పురస్కరించుకొని ఎల్లుండి గాంధీ భవన్ లో ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ ఏర్పాటు చేస్తారని సమాచారం ఉంది. ఆ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 6వ తారీఖున అటు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ కూడా ఉంది. అక్కడికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. మొత్తానికైతే బిజీ షెడ్యూల్ నుంచి కాస్త సమయాన్ని చేకూర్చుకొని స్వగ్రామంకి వెళ్ళడం పట్ల అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ హేమ, అనంతరం కూడా ఇటు కార్యకర్తలు కూడా అక్కడకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కూడా పాల్గొనే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి స్వగ్రామంకి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం కూడా కార్యకర్తలే కాదు, కార్యకర్తలు అనడం కంటే వాళ్ళంతా కూడా స్వగ్రామంలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తున్నటువంటి వాళ్ళు, ఆయనతో కలిసి పెరిగినటువంటి వాళ్ళు, ఇక తమ చిన్నప్పటి నుంచి తమ మధ్యలో పెరిగినటువంటి వ్యక్తి తమ గ్రామంకి వస్తున్నారని తెలుసుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చేరుకున్నారు. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే బేగంపేట్ అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామంలో దిగిన తర్వాత హెలీప్యాడ్ ఏరియా నుంచి మొత్తం కూడా పెద్ద ఎత్తున జనం మధ్యలో నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ ల్యాండ్ అవగానే పెద్ద ఎత్తున మహిళలంతా కూడా వచ్చి వీర తిలకం దిద్ది స్వాగతం పలికారు. అనంతరం ఆ వెహికల్లో వెళ్తూ ఒక్కొక్కరిని అభివాదం చేసుకుంటూ తమ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తూ గజమాల వేసి ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు ఎంత పెద్ద సంఖ్యలో అక్కడికి పబ్లిక్ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున జనాభా వచ్చారు. మొత్తానికి ఆ ఊరు మొత్తం కూడా అడుగడుగున పూల వర్షం ఒకవైపు, అడుగడుగున గజమాల దండలతో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఎవరు కూడా అంటే పండగ అంటే చాలా వరకు ఇళ్లకే పరిమితం అవుతూ ఉంటారు, కానీ ఎవరు కూడా తమ ఇంట్లో లేకుండా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడడానికి వచ్చి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి ఇంటికి చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ బంధుమిత్రులు అండ్ చుట్టాలు అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. ఇంటికి వెళ్ళగానే చక్కగా హారతిమిచ్చి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి రాకతో ఆ ఊరికి అసలైన దసరా పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి నిన్నటి నుంచి అంటే పండగ సమయంలో ఏ విధంగా అయితే మనం ఇల్లంతా చక్కగా అలంకరణ చేసుకుంటాము, ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాము, మొత్తం తోరణాలు అన్ని కడతాము పండగ వచ్చిందంటే. సో గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఏకంగా ఊరినే నీట్ గా చేసి చక్కగా నిన్నంతా అలంకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెల్కమ్ పలకడానికి 2-3 రోజుల నుంచే సిద్ధమైపోయారు. సో మొత్తానికైతే ప్రస్తుతం అక్కడ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అంతా కూడా సామాన్యుడు లాగా చిన్నప్పుడు తమతో ఎలా అయితే కలిసి ఉన్నారో అదే విధంగా రేవంత్ రెడ్డి వాళ్ళతోనే ఉండనున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటలకి కొడంగల్ వెళ్ళి కొడంగల్ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. థ్యాంక్ యూ హేమ. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాల్లో ఆయన తన సొంతూరులో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆయన తన ఇంటికి వెళ్లారు. అయితే అనంతరం కూడా ఆయన సొంతూరులో ప్రజల మధ్యలో కూడా దసరా సంబరాల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం 10ంటికి ఆయన తిరిగి కొడంగల్కు పయనమవుతారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇవాళ పొద్దున బాపుఘాట్కు వెళ్ళిన ఆయన అనంతరం కూడా ఆయన తన సొంతూరుకి పయనమయ్యారు. అక్కడ తనను చూడడానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ కూడా ముందుగా గుడికి వెళ్ళిన ఆయన అర్చకుల చేత ఇటు పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన
తన ఇంటికి పయనమయ్యారు. అయితే మరికొద్దిసేపట్లో ఆయన దసరా సంబరాల్లో పాల్గొంటారు. ప్రజలతో ఈ దసరా ఆయన సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అనంతరం కూడా 10ంటికి కొడగండ్లకు వెళ్లబోతున్నారు.